హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సిబ్లింగ్స్ ఎవరైతే సొంత అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఆస్తుల కోసం గొడవపడడం ఇవి ఎక్కువైపోయి ఎక్కడో వాల్యూస్ సిబ్లింగ్స్ ఈ రక్త సంబంధాలు అనేవి దూరం అయిపోతున్నాయి అనిపిస్తుంది. దేనివల్ల అంటారు? దేనివల్ల మీరు అనుకుంటున్నారు చెప్పండి? డబ్బు. డబ్బు. ఇంత కరెక్ట్గా చెప్పారు. డబ్బు అనుకోనివ్వండి, పవర్ అనుకోనివ్వండి, సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అనుకోనివ్వండి, కాంపిటీషన్ అనుకోనివ్వండి, జెలసీ అనుకోనివ్వండి, కంపారిజన్ అనుకోనివ్వండి, నెంబర్ ఆఫ్ థింగ్స్ వర్క్. అంటే ఇదివరకు ఎట్లా ఉండేదంటే, ఇల్లు ఉంటుంది కదా, వీళ్ళ ఇంటి పేరోళ్ళు అంటే ఈ కుటుంబం అంతా కలిపితే ఈ కుటుంబము వేరే వాళ్ళ కుటుంబం. నేను కుటుంబం అంటున్నా. కుటుంబంలో అంటే అందరు కొడుకులు, కూతుర్లు అందరు కలిపింది ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో వాళ్ళు అట్లీస్ట్ పాలోళ్ళు వేరే ఒక కుటుంబంతో కంపారిజన్ కొంచెం ఉండేది. ఇప్పుడు ఎంత దరిద్రం అయిపోయిందంటే ఓన్ ఫ్యామిలీలో సొంత రక్త సంబంధం అంటే పంచుకు పుట్టిన అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళకు గొడవలు రావడము, కంపారిజన్ చేసుకోవడము, తనకు ఒకవేళ మంచి భర్త దొరకడమా, లేకపోతే ఉన్న భర్త దొరకడమా, లేకపోతే ఆస్తి ఉన్న వాళ్ళు దొరకడమా, లేదు కాబట్టికే నాకు తక్కువ బుద్ధి కాబట్టికే ఈ వాటాలో నాకు రావాలని తల్లిదండ్రుల దగ్గర నుంచి అడగటము, లేకపోతే అబ్బాయిలు అన్నా తమ్ముళ్ళు అనుకోనివ్వండి, అన్నా తమ్ముళ్ళు అనుకుంటే అంటే అసలు అన్న తమ్ముళ్ళు ఒకళ్ళ డ్రెస్సులు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని, ఒకళ్ళ బొక్కులు ఒక ఎక్స్చేంజ్ చేసుకొని, ఒక సైకిల్ అన్న తమ్ముడికి నేర్పించడము, ఒక క్రికెట్ బ్యాట్ పెట్టి అన్నయ్య ఆడడము, ఒక అన్నం తినిపించడము, కింద అమ్మ బయటికి వెళ్తే తన తమ్ముడిని కేర్ చేయడము, చెల్లెని కేర్ చేయడము, ఇలాంటివన్నీ ఎలా మర్చిపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐ రిమెంబర్ మా అమ్మ వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పుడు అంటే ద వే ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకునేవాళ్ళు యంగర్ కిడ్ని. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాను అనుకో, నన్ను ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకోవడం కానీ, సో అంత బ్యూటిఫుల్గా అంటే ఒక 20-25 సంవత్సరాలు కలిసి పెరిగిన వాళ్ళను డబ్బు కోసము అంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు, ఎవరికి రాతకు వారు బాధ్యులు అన్నట్టు ఎవరి ప్లేట్కి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ కంపారిజన్లో అంటే ఈజ్ ఇట్ రియల్లీ నెససరీ వాంటెడ్ థింగా మీరు కొట్లాడేది? ఇప్పుడు ఏదైనా ఒక వ్యాలిడ్ థింగ్ కోసం మనం ఫైట్ చేసినప్పుడు వ్యాలిడ్ దగ్గర అంటే ఒక కరెక్ట్గా ఇది వాస్తవము, ఇది నిజము, దీన్ని పొందితే నేను సక్సెస్, దీన్ని పొందితే నా కళ్ళల్లో నేను ఎదుగుతా అనుకునేవా మీరు కోరుకునేవి? ఓకే, ఒక 2 ఎకరాలో లేకపోతే ఒక ఆస్తో లేకపోతే ఏదో నువ్వు కొట్లాడుతున్నావు, అది పొందావు, దాని కాస్ట్ రిలేషన్ పోతుంది, నీకు ఓకే అనుకుంటున్నావు చూడు. ఇంక దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంది నీకు? మెటీరియలిస్టిక్ థింగ్స్కి. అదే నువ్వు రేపు ప్రొద్దున మొన్న మనము ఆ తంతులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమీ తీసిపోలేదు. అనిల్ అంబానీ మీరు వీళ్ళ చూశారు మీరు, ఎవరు మన ముఖేష్ అంబానీ. దాంట్లో ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద సామ్రాజ్యం, వీళ్ళంతా పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్ దిగ్గజాలు వీళ్ళందరూ వచ్చినప్పుడు ద వే వాళ్ళను రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఇచ్చిన వాల్యూ, ఓన్ తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు బాగా చూసుకొని ఉంటారు బాగా. కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ తిరగడం కానీ మనకు ఫుటేజ్ దొరికిన దాన్ని బట్టి దే కాన్ఫిడెంట్, వర్ హక్కుతో ఉన్నారా? ఈ ఫ్యామిలీలో మేము తమ్ముడు అంటారే, ఫస్ట్ తమ్ముడు ఈక్వల్ ఉంటుంది కదా, అలా వాళ్ళ ఒక ప్రదర్శన కనిపించిందా? మనం పెద్ద తండ్రి పెద్ద డిగ్జయ్ ఎక్కర్లే, ఓవరాల్ లుక్ బదులు నీకేమనిపిస్తుంది లాస్య? డెఫినెట్లీ. సో అది ఎట్లా అంటే నీకు ఉన్నా లేకున్నా, నీకు కష్టం వస్తే నేను ఉన్నా అనే అంత కనెక్షను పాతకాలంలో ఉండే లాస్య. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, 4 sisters 3 brothers లాస్య. నిజంగా చెప్తున్నా, ఐ విష్ నేను ముందు జనరేషన్లో పుట్టి వాళ్ళకి సిస్టర్గా పుడితే బాగుండు అనిపిస్తుంది లాస్య. హానెస్ట్గా చెప్తున్నాను. ఈ రోజుకి మా పెద్దమ్మ, సెకండ్ పెద్దమ్మ కొంచెం ఊర్లోకి ఇచ్చారు, ఊర్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ టాపిక్ ఫర్ మీ. షీ హ్యాస్ 3 కూతుర్లు. మా అమ్మ వాళ్ళని కూడా వాళ్ళ కూతుర్లు అనుకునే, వాళ్ళకు కూడా అప్పుడు తనకున్నప్పుడు తనకి మస్తు పాడి పంట అట్లంతా ఉన్నప్పుడు పచ్చళ్ళు గిచ్చట్లు అట్లా మా పెద్దమ్మ అంటే చాలా ప్రాణం ఉండేది. మేము ఇట్లా చూసేవాళ్ళం కాదు, డబ్బు మాకు సంబంధం లేదు కదా, మాకు రిలేషన్స్ ఇంపార్టెంట్ ఉండే. తను అంతే ప్రేమగా చూసుకునేది. ఆ ఊర్లోకి వెళ్తే ఇంత మామిడికాయ పచ్చడి పెట్టి ఇంత పెద్ద బేసన్లో వేసి కలిపి అందరికీ బుక్కలు పెడుతుంటే తిని ఇట్లా పెరిగాం కాబట్టి వాళ్ళంతా మా సొంత చెల్లెళ్ళే.
వాళ్ళు మా అమ్మ దగ్గర ఉండి ఒక సిస్టర్ చదువుకునేది, ఇంకో చిన్నమ్మ దగ్గర. సో వాళ్ళంతా మా ఫ్యామిలీ. అదే బాధ్యతలు తీసుకొని మా నాన్న వాళ్ళు సంబంధాలు అసలు ఏముండేది తెలుసా? మాకు ఇట్లా రిలేషన్స్ తెలియదు, ఇట్లా కొట్లాడుకోవడాలు దీనికోసం దానికోసం. మా పెద్దమ్మకి వీళ్ళందరూ మంచిగా సెటిల్ అయ్యారు కదా, నన్ను ఊర్లోకి ఇచ్చారని ఒక్కనాడనలా. షీ డింట్ కంపేర్, షీ వాజ్ సో స్ట్రాంగ్. ఉన్న దాంట్లో పాడి పంట చేసుకొని. కానీ మొన్న చాలా షాటర్డ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తే యూ డోంట్ బిలీవ్, మా అమ్మ నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండి కూడా షీ కుడెంట్ కమ్. ఎందుకంటే మా పెద్దమ్మ చాలా ఇరిగిపోయే స్టేజ్లో వస్తే వీళ్ళు మొత్తం మా అమ్మ అంటే చాలా సుకుమారంగా చూసుకుంటారు మా నాన్న. అట్లాంటిది హాస్పిటల్లో మా అమ్మ ఎన్నో నెలలు పడుకుంది లాస్య. అంటే నేను జనరల్గా కొంచెము రూడ్గా, అంటే మా అమ్మ మీద ప్రేమతోటి నువ్వు అట్లా ఏ పిచ్చికి ఎక్కువ పని చేయకు అట్లా చెప్తా. కానీ ఆ రిలేషన్ చూసినాక ఐ సెడ్ లైక్ గో. అంతే. యూ డోంట్ బిలీవ్, నాకు ఇప్పుడు నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అసలు దే ఆర్ బ్లెస్డ్. పెద్ద ఎగ్జాంపుల్. మొన్న ఎవరో ర్యాండమ్గా ఒక ఫంక్షన్లో కనిపించి కూడా చెప్పారు నాకు, అసలు మీ అమ్మ వాళ్ళ అక్క చెల్లెల స్టోరీ అయితే ఊర్లు చెప్పుకుంటున్నారే, అసలు మీ అమ్మ లేకపోతే చనిపోయేదట పెద్దమ్మ. నిన్న ఫోన్ మాట్లాడితే మీ అమ్మ ఇంకో చిన్నమ్మ నాకు నా బిడ్డలతో సమానమే, వాళ్ళు లేకపోతే నేను బతికేదాన్ని కాదని ఏడుస్తుంది. ఆ రిలేషన్లు ఈరోజు లేవు. ఎంతసేపు కోర్టులల్లో కేసులు వేసుకుంటున్నారు బిడ్డలు. అంటే ఎంత ఉన్నా కూడా మనిషికి ఇంకా లేదు. నువ్వు అన్న తమ్ముళ్ళు కూడా నిజంగా లేదు చెల్లెకి, అరే నేను ఇంతేం చేసుకుంటాను, నా చెల్లె ఆడపిల్ల ఎదిగితే మంచిది అని ఇచ్చే ఒక గుణము అన్న తమ్ములకు లేదు. సరే మరి నేను ఒకసారి పెళ్లి చేసుకొని వచ్చాక నాకెంత రాతంత నా భర్త ఉన్నాడు, నాకు ఉన్నది చాలు అని కొట్లాడకుండా అడగటం వేరు. నేను అడగడము తప్పు అని నేను మాట్లాడను, అది నాకు సంబంధం లేదు. కోర్టే దానికి డిసిషన్ ఇచ్చింది, ఆడపిల్ల మగపిల్లకి ఈక్వల్గా ఆస్తులు ఇవ్వమని. కానీ కొట్లాడి గుంజుకునే ఆస్తి దేనికి? అన్నదమ్ములను హర్ట్ చేసి తీసుకునే ఆస్తి దేనికి? నీ అన్నదమ్ములు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆస్తిని నాకు కూడా కావాలని కోర్టులో కేసులు వేసి తీసుకోవాల్సిన ఆస్తి దేనికి? ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చే మనిషి ఒక వాల్యూస్ని బట్టి, కోర్ వాల్యూస్ని బట్టి వచ్చే. ఆ కోర్ వాల్యూస్ లేని వాళ్ళు పైసలకు, మీరు అన్నారు కదా ఎవరికి ఎంత ఆస్తి ఉంది. ఈ మధ్య రిలేషన్షిప్లో ఎక్కడైనా సంబంధాలు చూస్తే ఇదివరకు ఒక ఆడపిల్ల మంచిదా, తరాల మంచిదా, వెనక ముందు మంచిదా, లేదు వీళ్ళకి ఫ్యాక్టరీ ఉందా, వీళ్ళకి లిటరల్లీ మొన్న ఒక సంబంధంలోనంట 250 కోట్లు అని దాంట్లో కూడా రాస్తున్నారట. అదేమంటారా మీరు ఇచ్చేది బయోడేటాలో. నేనైతే షేక్ అయినాను. సంబంధం వచ్చిందంట, ఇమీడియట్లీ దే గాట్ క్యాన్సిల్డ్. ఎందుకంటే వీళ్ళకు కంపెనీస్ ఉన్నాయి అనుకున్నాం, లేవని తెలిసింది. పిల్ల ముద్దుగుంటుంది, ఫ్యామిలీ ఓకే, కంపెనీని పెళ్లి చేసుకుంటున్నారా, పిల్లగాడిని పెళ్లి చేసుకుంటున్నారా? అంత తెలివి తక్కువ బతుకుతున్నాం మనం. తెలివి తక్కువే. నీకు ఏది రిచ్నెస్ రిలేషన్షిప్స్తో ఉన్న రిచ్నెస్ అనుకోవట్లా, డబ్బు రిచ్నెస్ అనుకుంటున్నారు. నో, హూ ఈజ్ రిచ్ తెలుసా? నలుగురు ప్రశాంతంగా పక్క నుండి నీ మీద జలసీ లేకుండా నీతో పాటు ఇంత ప్లేట్లో అన్నం కలుపుకొని తింటా ఉంటే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని తింటారే. అట్లా లేదు అంటే ఏ పచ్చడో అయితే ఉంది రా తిందాము, ఆ బంధాలు నువ్వు సంపాదించినవు అంటే నువ్వు రిచ్. కానీ ఇంకో రకమైన దరిద్రం ఏంటంటే నేను చూస్తుంటాను కదా, ఆ రిలేషన్షిప్కు వచ్చి అట్లా మెదులుతూనే వెనక్కి పోయి మళ్ళీ వాళ్ళ మీదే మాటలు చెప్పు. సొంత అక్క చెల్లెళ్ళ మీద, అన్న చెల్లెళ్ళ మీద, అన్న తమ్ముళ్ళ మీద మాట్లాడుకునే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం. అయితే వాళ్ళని చూస్తే యూ డోంట్ ఫీలింగ్ ఐ ఫీల్ లైక్ వామిట్ ఆన్ దెమ్. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది లాస్య? ఇంకా నీకు బయటోడు ఎందుకు, బయట శత్రువులు ఎందుకు? ఒక రక్తం బుజ్జుకు పుట్టిన వాళ్ళు సిబ్లింగ్స్లలో ప్రేమ అంటే ఎట్లా అంటే ఆ బంధమే అట్లాంటిది. రక్తం పంచుకొని పుట్టడం అంటే అది అసలు మ్యాజికల్ అనిపి ఇట్లా ఇట్స్ ఎ మ్యాజికల్. ఇట్ ఒక యూనివర్స్ మీ ఇద్దరిని కలిపి, అరే నేను కొంచెం లేట్ అవుతుంది, నువ్వు ఏదైనా కోరుకోవడానికి, నీకు ఏదైనా ఆపదొస్తే, దేవుడు నాకు ఆపదొస్తే నేను రీచ్ అవ్వడానికి లేట్ అవుతుంది, నాకు నేను అన్ని చోట్ల నీ దగ్గర ఉండలేను. తల్లినిచ్చాడు, తల్లి తండ్రి కొన్ని రోజుల తర్వాత స్వర్గప్రాప్తి చేస్తే నీతోటి నువ్వు ఎండ్ అయ్యే వరకు కూడా ఈ సిబ్లింగ్స్ ఉంటారు అని నీకు ఒక తోడబుట్టిన వాళ్ళందరినీ పక్కన జమ చేసిండు. రీచ్ అవుట్కి, బంధాలు రీచ్ అవుట్కి. మంచి చెడు మాట్లాడుకోండి, ఏమన్నా ఉంటే నేను అప్రోచ్లో ఉండగదా, సిగ్నల్స్ కలవవు కదా. దేవుడు ప్లాన్, దేవుడు ఒక ప్లానింగ్ ఇస్తే నువ్వేం చేసినావు, మొత్తం చుట్టుపక్కనంతా ఎనిమిలను చేసి పెట్టుకొని దేవుడిని కూడా ఎనిమిది చేసుకున్నావు.
ఈ నెవర్ ఫర్గివ్ కదా. దేవుడు ఎట్లా క్షమిస్తాడు? మనశ్శాంతి లేదు. నీకెక్కడ మనశ్శాంతి? నీ సంపాదించుకున్న దాని మీద ఉండే మనశ్శాంతి నువ్వు పుణ్యానికి వచ్చిన దాని మీద దమ్ముతోటి 10 మంది ముందు చెప్తావా? ఇప్పుడు ఒక 10 కోట్లు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకున్నోడికి అంతే డబ్బులు ఆస్తిగా పంచుకున్నోడు సేమ్ యాటిట్యూడ్ ఉంటుందా? ఉండనే ఉండదు. పొర్రపాటున వీడు అట్లా ఎగిరేసి యాటిట్యూడ్ ఉందంటే వాడంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు. యాటిట్యూడ్ చూపియద్దు అంటున్నా. నువ్వు అనుభవించు, గ్రౌండెడ్ ఉండు, 10 మందికి హెల్ప్ చేయి. అప్పుడు నీ ఒక ఆస్తి ఏదైతే వచ్చిందో విరాసత్లా దానికి వాల్యూ లాస్యా. కరెక్ట్. మేకింగ్ సెన్స్? ఎప్పుడు డబ్బుకు విలువ వస్తుంది అంటే నువ్వు విలువైన పనులు చేసినప్పుడు, విలువైన వస్తువులు కొన్నప్పుడు కాదు, విలువైన థింగ్స్ కొనుక్కున్నప్పుడు కాదు, విలువైన ఇల్లులు కొనుక్కున్నప్పుడు కాదు, విలువైన దేశాలకు విలువైన పనులు 10 మందికి చేసినప్పుడు నీ విలువ దానికి 1000 అంతలుగా మారుతుంది. కానీ అత్యంతమైన అంటే చాలా ఇంపార్టెంట్ ప్రెషియస్ రిలేషన్స్ అంటే వాటిని కోసము కొట్లాటలు, డబ్బుల కోసం కొట్లాడుతూ ఈ విలువైన రిలేషన్ సంపదను పోగొట్టుకునే అంత మూర్ఖులను ఇంకేమీ చెప్పలేను. ఎవడో దొంగలు పడి ఎత్తుకుపోయే డబ్బు కోసము పోయేటప్పుడు అవి తీసుకెళ్లరు. పర్ఫెక్ట్గా నేను ఒకటి ఇక్కడ చెప్తాను. రిలేషన్స్ గురించి మీరు మాట్లాడారు కదా, మంచి పనులు చేస్తే అని చెప్పడానికి వేమన ఒక పద్యంలో చెప్పాడు లాస్య. ఈ కట్టె కాలే అంతవరకు అంటే అగ్నిదేవుడికి అర్పణం మన కట్టె చనిపోయిన తర్వాత, అండ్ బూడిద నీళ్ల పాలు, లాస్ట్ మన బోన్స్ ఏదైతే ఉంటుందో కాలినాక అది కూడా వాటర్ పాలు అంటే బూడిద నీళ్ళలో కలిపేస్తాం. ఆ తర్వాత అంటే నీ ఆస్తి అంటే లాస్ట్కి నీ కొడుకు పెట్టే పిండము కాకుల పాలు. నువ్వు చేసే మంచి మాత్రమే నీ పాలు. నీ పాలుకొచ్చే దాన్ని వదిలేసి నువ్వు ఎక్కడో గాల్లో కలిసే వాటి కోసం, కాకుల పాలు అయ్యే వాటి కోసం తపన పడుతున్నావే. శరీరమే కాలిపోతుంది, ఇంకా ఆస్తులు ఎంత. నేను అది చెప్ప కదా, ఒక్క రోజు నువ్వు కొట్లాడి ఆస్తి ఎవడో ఒకడో కబ్జా చేసుకున్నాడు, లేకపోతే ఎవడో దొంగతనం పడ్డాడు కాదు, నువ్వు చెప్పుకోవడానికి నీకు బంధం ఉండదే రేపు. ఎంత దౌర్భాగ్యమైన జీవితము. నిజంగా చెప్తున్నా, ఇంత ఒక 75 ఇయర్స్కి అట్లా వస్తుంది. మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా బ్రదర్స్, ఇప్పటికి ప్రతి పండక్కి మా మామలు ఫోన్ చేసి భలే విష్ చేస్తారు, లక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది అని. అసలు నేనైతే అమ్మా నిజంగా మీరు బ్లెస్డే, మేమైతే అసలు నిజంగా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ టైం ఐ థింక్ ఐ జస్ట్ టోల్డ్ కదా, ఐ విష్. మా పిల్లలు అంటారు, అమ్మ నువ్వు ముందు జనరేషన్లో మాతో పుట్టాల్సింది, అసలు ఎంత థాట్ ప్రాసెస్ ఇట్లా ఉంటుందని మా పిల్లలు అంటే. అప్పుడు నేను అమ్మ అయ్యేదాన్ని కాదంటే పర్లేదులే సిస్టర్ అయ్యేదానివి, అట్లా ఫ్రెండ్స్ అయ్యేదానివి అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీ ముందు నాకు అంత ఎమోషన్ వచ్చి చెప్పాను, ఐ విష్ నేను ఆ టైంలో పుట్టి ఉండాల్సింది, ఆ ఏళ్లతో పుట్టి ఉండాల్సింది. సచ్ అ లవ్లీ బాండింగ్ లాస్యా, రియల్లీ. సో ఈరోజు సరే, నేను ఈ వీడియో చూసి అంత మహానత నేను ఏదో పొందడానికి చెప్పట్లేదు. నేను నథింగ్ ఐఎమ్ టెల్లింగ్, బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ లాస్యా, ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ములు అక్క చెల్లెలది పట్టు విడుపు మాత్రం ఉండాలి. కొంచెం మనస్పర్ధలు వస్తే, మనం చిన్నప్పుడు కొట్లాడుకున్నాం మళ్ళీ కలిసిపోలా, సేమ్ అట్లాగే చిన్నప్పుడు కొట్లాడుకున్నాం కలిసిపోలా, ఆ పట్టు విడుపు లేకుండా ఉండే బంధం అయితే కాదు. పట్టు విడుపులు ఉంటాయి, ఖచ్చితంగా అలుగుతాం, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఖచ్చితంగా ఒపీనియన్స్ వస్తాయి, డిస్ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కడో కొంచెం లో ఫీల్ అవుతారు, హై ఫీల్ అవుతారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ నా కోసం ఖచ్చితంగా మీ సిస్టర్స్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి సార్ట్అవుట్ చేసుకోండి. సార్ట్అవుట్ చేసుకోలేని ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రండి, వీ విల్ హెల్ప్ ఇట్ అవుట్. లేదు మేడం మేము సార్ట్అవుట్ చేసుకున్నాము, మాకు కూడా ఒకప్పుడు గొడవలు వచ్చాయి, మీ వీడియో చూడకముందు కూడా మేము కలుసుకున్నాము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా దగ్గర రండి. మీ ఒక రిలేషన్షిప్ని ఎగ్జాంపుల్గా చూసి కొంతమంది రిలేషన్షిప్స్ని ఇన్స్పైర్ చేద్దాము, మళ్ళీ సమాజాన్ని చాలా అద్భుతంగా బంధాలతో ఉండేటట్టు నింపుదాము. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ సోషల్ పోస్ట్ మీడియా టు యూ ఆల్. సో అది లెక్క. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్ చెప్పినట్టు డెఫినెట్లీ ఎవరైనా సిబ్లింగ్స్ మీరు నిజంగానే ఈ వీడియో చూసి కలిసిపోయి ఉంటే మాకు ఒక్కసారి కింద కామెంట్స్ పెట్టినా కూడా వీ విల్ బీ హ్యాపీ. లేదు కలవలేదు, ఇంకా మాకు ఆ పట్టు విడుపులు రాలేదు, పట్టింపులే ఉన్నాయి అంటే ఆల్రెడీ నంబర్ ఉంది, నంబర్కి కాల్ చేయండి, రజిత గారు పట్టు విడుపు చేయిస్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్యా.